దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారిని కలిశాను. మంచి గొప్ప పాస్టర్ గారు ఈయన, విశ్వాసి. 40 సంవత్సరాల సర్వీస్. కానీ ఈయన మంచి బలవంతుని చేతిలో బాణంలాగా వాడబడుతున్నారు. అలాగే ఈయన మందిరం గట్టా చూపిస్తాను, మీరు లాస్ట్ వరకు చూడండి వీడియో. 4 మాటలు అడగాలనుకుంటున్నాను తండ్రి దేవుని గురించి. ఆరు చెప్తారు. ఏంటి అయ్యగారు వందనాలు. సారు, తండ్రి అయిన దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలండి? ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలి. దేవునికి మహిమ కలండి, వాస్తవం అండి. అయితే ఇప్పుడు సిలువ మనకి దేనికండి మందిరంలో? సిలువ అనేది యేసు ప్రభువారు దాని మీద మరణించారు కనుక అది మనం ఆ క్రాస్ను పెట్టుకుని ఆయన యేసు ప్రభువారిని ఆరాధిస్తున్నాం. అంతే. అంటే సిలువను ఆరాధించం, మనం సిలువను ఆరాధించకూడదు. వాక్యాన్ని అది నేబుల్స్ ఏంటంటే ఆయన సిలువ మీద మరణించాడని గుర్తింపు ప్రపంచానికి, గుర్తింపు. అవును, ఆ సిలువ మీద లేడు ఆయన, ఎప్పుడో మరణించాడు, వెళ్ళిపోయాడు 2000 సంవత్సరాల క్రితం. ఆ సిలువ యేసు ప్రభు జన్మించిన తర్వాత అంతగానో వచ్చింది, కానీ అసలు సిలువ అనేది భయంకరమైనటువంటి ఆయుధం. అది అవును, దుర్మార్గులకి, దుస్తులకి, పాపులకి ఉపయోగించబడినటువంటి సిలువ అది. అవును, దాని మీద యేసు ప్రభు వారు ఆయన మరణించాడు కాబట్టి ఆ సిలువకి అంత విలువ ఉంచేతంటే గాడిదని ఎవరైనా ఎన్నుకుంటారా? ఇప్పుడు యేసు ప్రభు వారు మట్లాది వారు గాడిద మీద వచ్చారు. అవును, వచ్చారండి. గాడిద మీద వస్తే ప్రజలు బట్టలు పరిచారు. ఆ బట్టల మీద యేసు ప్రభు వారు నడలేదు, గాడిద నడిచింది. గాడిదకి విలువ వచ్చింది అక్కడ. అలాగే ఈ సిలువకి విలువ వచ్చింది యేసు ప్రభు వారు మరణించిన తర్వాత ప్రపంచానికి. ఎవరో లేని గుర్తింపు నేబుల్స్ యేసుక్రీస్తుది. ఇంకో మాట అండి సారు, సిలువగడ్డ డిబ్బీలు పెట్టి మరి అక్కడ ప్రార్థన చేస్తారు, ఆరాధిస్తారు. మన వాళ్ళు చేయకూడదు కదా. ఇంకోటి అండి సారు, మరియమ్మ గారు బొమ్మల్ని పెట్టి కొవ్వొత్తులు ఇచ్చి కొబ్బరిలు కొడతారు. మన 66 పుస్తకాలు పట్టుకున్న తర్వాత అలా చేయకూడదు కదా సార్. మరియమ్మ గారు మరి ఆవిడ ఒక పరిశుద్ధమైనటువంటి స్త్రీ, గొప్ప తల్లి, ప్రపంచంలో గొప్ప తల్లి. ఆవిడ లాంటి తల్లి ఎవరు లేరు. ఆవిడ యోగ్యురాలు. అవును, అంతవరకే. కానీ ఆరాధించడానికి పని చేయదు. అవును, అది ఆమె వాస్తవం. ఆరాధించడానికి ఆమె మనం ఎన్నుకోకూడదు, గౌరవించాలి. ఆవులంటే తల్లి ప్రపంచం మీద ఎక్కడా లేరు, మహాతల్లి. అది గౌరవించాలి, అంతవరకే. అంతేగాని ఆరాధనలో తీసుకోకూడదు. ఇంకోటి అండి సార్, మనుషులు కల్పించిన వస్తువులను ఆరాధించవచ్చండి సార్? అస్సలే ఆరాధించుకోవాల్సినటువంటి రూపింపబడినట్టు మనుషుల చేత రూపింపబడినటువంటి వస్తువులు, ఏ వస్తువు కూడా ఆరాధనకి సిద్ధమైంది కాదు, అది నిషిద్ధమైంది. అది ఏదైనా వయసులో కొంతమంది జ్ఞానులతో పౌలు గారు మాట్లాడాడు. హస్తకుచ్చముల ఆలయంలో నివసింపడు, మనుషుల చేత సేవింపబడాడని. అవును కదండి. మనుషులు చేసిన కుర్చీల్లో దేవుడు ఉండడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. మీరు కట్టించి నీ మందిరం నన్ను ఎలా పట్టును? నా విశ్రాంతి స్థలం ఏది? సర్వోన్నతుడైన దేవుడు మరి ప్రవర్తనతో మాట్లాడిన ప్రకారంగా ఈ మాట నెరవేరిందని అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు కదండి. నిజంగా వాస్తవమని మీరు చెప్పింది పాస్టర్ గారు. మనమైతే ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాం. కనువలు గట్ట అందరూ అలాగే ఆరాధించండి. పొలం వెళ్తే పొలం ఉంటాడు, జాబ్కి వెళ్తే జాబులో ఉంటాడు. మీరు ఇతర దేశంలో వెళ్తే ఇతర దేశంలో గట్ట దేవుడు భూమి మీద ఎక్కడైనా ఉంటాడండి. అవును కదా. సమస్త లోకాల్లో ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపి, ఆత్మదేవుడు. ఆమేన్. మనిషి హృదయంలో ఉన్నాడు. అవునండి, నిజంగా అండి సారు. కొంతమంది మనుషులు చేసిన వస్తువులను ఆరాధిస్తూ పూజిస్తూ వాళ్ళు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారండి సారు. అదే బాధ అండి సారు. ఏంటంటే విగ్రహారాధన చేస్తారండి యేసుక్రీస్తుని సారు. అలాగే మరి జన్మనిచ్చిన తల్లిని మరియమ్మ గారిని గట్ట విగ్రహారాధన చేస్తారు సారు. ఇంకోటి ఏంటంటే 3 కుర్చీలను వేసి ఇది మా సేవకుడు వేసాడు, ఇది మా వేసిన రూల్స్ అని బోధకులు అంటున్నారండి సారు. కానీ నేను వాళ్ళని ఏమంటలేదు కదండి సారు. కానీ అవన్నీ రూల్స్ మార్చుకోమంటున్నాను సారు. మారాలి. వాళ్ళు మాకు విరోధం కాదు సారు. అందరూ చదువుకున్న వాళ్ళే ఎలా ఉన్నారంటే, పుట్టిన తర్వాత వాళ్ళ బాల్యంలో తల్లిదండ్రుల యొక్క ఇష్టానుసారంగా లోకం యొక్క ఇష్టానుసారంగా పెరుగుతున్నారు. పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కంటాం, తన భార్యని పోషించుకోవడం, బిడ్డల్ని చదివించుకోవడం, ఇదే అనుకుంటున్నారు. కానీ అసలు జీవితం అది కాదు. మానవుడు ప్రతి మనిషి కూడా దేవుని యొక్క మర్మాన్ని గ్రహిస్తేనే వానికి ధన్యత ఉంటుంది, ఉండదు. అసలు
ఉమ్, ఉమ్. కొరింథీయులు రాసిన 2వ పత్రికలో ఏమంటున్నాడంటే సారు 6వ అధ్యాయం 16వ వచనంలో దేవుని ఆలయమునకును విగ్రహములకు ఏమి పొత్తుగా, నేను జీవం కలిగిన దేవుని ఆలయం ఉన్నారు కదా మీరు, అంటే ఏం పొంది ఏం పొందిగా జీవం కలిగిన దేవుని ఆలయమే ఉన్నారు మీరు, అందుకు దేవుడు ఇలా చదివిస్తున్నాడు, నేను వారిలో నివసిస్తూ సంచరిస్తును, వారు నా ప్రజలై ఉందరు అని ఆయన చెప్పాడు. ఆయన మీరు నా ప్రజలే ఉంటారు, నేను మీలో సంచరించి మీలో నేను జీవిస్తాను. విగ్రహాలతో మనకే సంబంధం లేదు, మనుషులు చేసిన వస్తువులు సంబంధం, దేవునికి విగ్రహానికి సంబంధం ఏంటారు? విరోధం. దానికి దీనికి అసలు సంబంధం ఉందండి? లేదండి సార్, లేదండి. వింటున్నారండి సహోదరులారా? ప్రకటన 22:15 మీరు చదవండి, నా ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. అక్కడ ఏమంటున్నాడంటే 22వ అధ్యాయం 15వ వచనములో కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారికులు, నరహంతకులు, విగ్రహారాధన ప్రేమించి జరిగించి ప్రతి వారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయి ఉంటారంటండి. అంటే ఈ పరలోక రాజ్యం లేదంటున్నాడు సార్. పరలోక రాజ్యం ఉంది, దేవుని రాజ్యం అనేది ఉంది. విగ్రహారం చేసేవాడికి లేదంటండి, వెళ్ళిపోయి ఉంటారంట. విగ్రహారం చేసేవాడు వెళ్ళలేడు దాంట్లోకి, అది వాస్తవం. ప్రవేశించలేడు. అది మా బాధ. మీరే ఏదో మాకు కానికిస్తారని, మీరేదో మాకు విరోధం కాదు, దయచేసి అర్థం చేసుకోండి. అందరికీ వందనములు. విగ్రహారాధన చేసిన వాడు, దేవుని నమ్మని వాడు ఆయన రాజ్యానికి పాత్రుడు కాడు, వెళ్ళలేడు అసలు. అవును. ఒకసారి అందరికీ వందనాలండి. మాట్లాడిన పాస్టర్ గారు చర్చిది, దేవునికి స్తోత్రం. చాలా బాగా కట్టుకున్నారు. అందరికీ వందనాలు. వందనాలండి అందరికీ. విన్నారు కదా, ఆత్మతో సత్యంతో ఆరాధించండి.